audio jungle. ఎంక్వైరీ మాత్రమే దీనికి న్యాయం చేకూర్చగలుగుతుంది. సిబిఐ ఎంక్వైరీలోనే అన్ని విషయాలు బయటపడతాయి. అప్పుడు 10 విషయాలు చెప్పాను, ఇప్పుడు 14 విషయాలు చెప్తా ఉన్నా. ఈ 14 విషయాల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు అవినీతికి పాల్పడలేదన్నటువంటి నమ్మకం మీకుంటే, మీరు నిర్దోషిగా బయటపడగలనన్నటువంటి భావన మీలో ఉన్నట్లయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి. అంశాలు నేను మరొక్కసారి వివరిస్తా. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నంలో మీరు చేసినటువంటి అవకతవకలు, రాజధాని ప్రకటనకు ముందే బాబు బినామీతో పేర్లతో భూములు కొనుగోలు చేసినటువంటి వైనం, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం అవినీతి, అమరావతి భూ కుంభకోణాల్లో 4 ఏళ్లుగా చేతులు మారి వేల కోట్ల రూపాయల కుంభకోణం, బాబు విదేశీ పర్యటనలు, బాబు కుమారుడు విదేశీ పర్యటనలు, బాబు కుటుంబం విదేశీ పర్యటనలు, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్, ఓటుకు నోటు కేసు, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, బాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు, లోకేష్ బాబు పప్పునాయుడు సంపాదన, తిరుమలలో అరాచకాలు, సింగపూర్ కంపెనీలకు రాజధాని భూముల అప్పగింత, నీరు చెట్టు కార్యక్రమం మీద మీరు చేసినటువంటి అవినీతి, భూసేకరణ, భూ సమీకరణ పేరుతో మీరు చేసినటువంటి అరాచకాలు, వీటన్నిటిపైన మీరు సిబిఐ దర్యాప్తు చేయించండి. 4 సంవత్సరాలుగా, గతంలో 9 సంవత్సరాలు పరిపాలించారు, ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మీరు చేసినటువంటి అవకతవకలు, అవినీతి అంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా వచ్చేటటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు. అది ప్రజాస్వామ్యంలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ. న్యాయ వ్యవస్థలో కూడా మీరు నిర్దోషిగా బయటపడాలి. నిజంగా మీరు కానీ తప్పు చేయలేదు అని అంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. సిబిఐకి తప్పకుండా నన్ను 160వ సెక్షన్ కింద కానీ, ఏ సెక్షన్ సిఆర్పిసిలో కానీ పిలవమని చెప్పమనండి, తప్పకుండా నేను జవాబిస్తాను. మీ యొక్క తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు. మీరు ఇచ్చేటటువంటి నోటీసులు అట్ బెస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక సివిల్ టార్ట్స్ కింద మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు అందజేసినట్లయితే మేము సంతోషిస్తాం అన్నటువంటి నోటీస్ ఇవ్వగలరే కానీ, చట్ట ప్రకారంగా నాకు నోటీస్ ఇచ్చేటటువంటి హక్కు ఈ నిప్పునాయుడికి, పప్పునాయుడికి లేదు, టీటీడీకి లేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. న్యాయ వ్యవస్థ తన ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.